కాలం గడిచిపోతుంది, కాలం గడుస్తుంది, time goes on. కాలం గడుస్తుంది. Abraham is thinking, అబ్రహాం అనుకుంటున్నాడు, if it is not Lot, లోతు కాకపోతే, if it is not Eliezer, ఎలియాజర్ కాకపోతే, then it could be Hagar. హాగర్ కావచ్చు. ఒకవేళ it could be Hagar. హాగర్ ద్వారా జరుగుతుందేమో. So sometimes wives, they give wrong counseling. కొన్నిసార్లు భార్యలు కూడా తప్పుడు ఆలోచనలు ఇస్తారండి. Sometimes wives, they give good counseling. కొన్నిసార్లు భార్యలు మంచి ఆలోచన, మంచి సలహాలు కూడా But ఇస్తారు. Abraham was in a desperate situation. అయితే అబ్రహాము ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు Satan takes that opportunity. ఆ సాతాను ఆ అవకాశాన్ని తీసుకొని, My dear pastors, when you are in a desperate situation, నా ప్రియ సంఘ కాపరులారా, మీరు చాలా నిరాశజనకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు Satan takes that opportunity. అపవాది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి He will ప్రయత్నిస్తాడు. make you to take a self counseling. నీకు నీవుగా ఆలోచన సలహాలు తీసుకునే విధంగా ప్రయత్నిస్తాడు. So it might be Ishmael. ఇష్మాయిల్ కావచ్చు, It might be Ishmael. ఇష్మాయిల్ కావచ్చు. It ఒకవేళ is through Ishmael God is going to fulfill his promises. ఇష్మాయేలు ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని But నెరవేరుస్తాడు. the Lord says no. అయితే ప్రభు అంటాడు, కాదు, It is not through Ishmael. ఇష్మాయేలు ద్వారా కాదు, It is not through him. అది ఇష్మాయిల్ ద్వారా కాదు. God brings a division. దేవుడు ఒక ఎడబాటుని My తీసుకొస్తున్నాడు. dear pastors, ప్రియమైన సంఘ my కాపరులారా, dear men and women of నా God, ప్రియమైన దైవజనులారా, దైవజనురారా, the Lord is speaking very clearly to you this morning. ఈ ఉదయకాలం ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుచున్నాడు. Wait. ఆగు, Wait for Isaac. ఇస్సాకు కొరకు కనిపెట్టు. Wait for the timing of God. దేవుని సమయము కొరకు కనిపెట్టు. Don't go into wrong counseling. తప్పుడు సలహాలతో ఆలోచనలతో వెళ్ళవద్దు. Never ever don't counsel for yourself. నీకు నువ్వుగా ఆలోచనలు చెప్పుకోకు. It is not Lot. లోతు కాదు, It is not Eliezer. ఎలియాజర్ కాదు, It is not Ishmael. ఇష్మాయేలు కాదు, It is not that pastor. ఆ పాస్టర్ కాదు, It is not that organization. ఆ సంస్థ కాదు. I tell you, my help comes from God. నేను మీకు చెప్తున్నాను, దేవుని వద్ద నుండి నేను వచ్చి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. David was running for 7 years. దావీదు 7 సంవత్సరాలుగా పరిగెడుతున్నాడు. One day he decides, ఒక రోజు ఆయన నిర్ణయించుకున్నాడు, ఇక oh, I am tired. ఇక నేను అలసిపోయాను, I am tired. నేను బాగా అలసిపోయాను. ఇక I tell you, in verse 1 it says, అక్కడ అంటాడు, David says, దావీదు అంటున్నాడు, I am going to escape. నేను తప్పించుకుంటాను. ఇక Escape. తప్పించుకుంటాను. Have you ever imagined thinking a word that comes from David's mouth saying, I'm going to escape? దావీదు నోట నుండి స్వయంగా నేను తప్పించుకొని పారిపోతాననే మాట వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించి ఉంటారా? Is a David a man who escapes from the enemy? అరే, శత్రువును చూసి భయపడి పారిపోయి దాక్కునే వ్యక్తా, తప్పించుకునే వ్యక్తా The దావీదు? man who killed Goliath with the sling? అంత అజానుభావుడుగా ఉన్నటువంటి శూరుడైన గొలియాతును చంపిన దావీదేనా ఈ దావీదు? Can you imagine the word escape comes from the mouth of David? దావీదు నోట నుండి నేను తప్పించుకొని పారిపోతానని చెప్పబడుతున్న మాట వినబడుతుంది. మీరు వింటున్నారా? You know what David says? I'm going to escape. నేను తప్పించుకుంటాను అంటున్నాడు దావీదు. And he says, ఆయన అంటాడు, what I'm going to do is, నేనేం చేస్తానంటే, just nearby, పక్కనే దగ్గరలోనే the Philistines, Philistine nation is there. ఫిలిస్తీయుల దేశం ఉంది కదా. What I'm going to do is, నేనేం చేస్తానంటే, instead of running around in Israel, ఈ ఇజ్రాయెల్ దేశంలో చుట్టూ అటు ఇటు తిరుగుతూ పరిగెత్తడానికి బదులు, instead of running around the plan of God, దేవుని ప్రణాళిక చుట్టూ పరిగెత్తే బదులు, amen, what I'm going to do is escape, and I'm going to go to Philistines territory. నేనేం చేస్తానంటే నెమ్మదిగా తప్పించుకొని ఫిలిస్తీయులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి దాక్కుంటాను. Is it a good idea? ఇది మంచి ఆలోచన అంటారా? Is it a good idea? ఇది మంచి ఆలోచన? I think it's a good idea. మంచి ఆలోచనే అనుకుంటాను నేను. Why running? ఎందుకు పరిగెత్తాలి? Why need to wait? ఎందుకు ఎదురు చూడాలి? ఎందుకు కనిపెట్టాలి? 7 years, I'm tired. 7 సంవత్సరాలు అయిపోయింది, అలసిపోయాను ఇక నేను. It seems promises are not fulfilling. వాగ్దానాలు ఏం నెరవేరినట్టుగా కనబడట్లేదు. And I don't have any strength to run around. నాకు ఇక పరిగెత్తడానికి బలం లేదు ఇక. The easiest way is to escape to the territory of Philistines. చాలా సులభమైనటువంటి పద్ధతి ఏంటంటే తప్పించుకొని ఫిలిస్తీయుల ప్రాంతంలో నిలిచిపోయి దాక్కోవడం. Who are Philistines? ఎవరు ఫిలిస్తీయులు? They are the enemies of Israel. వారు ఇజ్రాయెళ్లకు శత్రువులండి. Goliath is a Philistine.
గొలియాతు కూడా ఒక ఫిలిస్తీయుడే. The same enemy David killed, now David is saying, I am going to escape and go into the territory of my enemy so that I will be protected. ఏ శత్రువు అయితే, ఏ దేశానికి చెందిన శత్రువునైతే గొలియాతును చంపాడో అదే దేశానికి చెందినటువంటి ఆ ఫిలిస్తీ యొక్క ఆ ప్రాంగణానికి నేను వెళ్ళి నేను దాక్కుంటానని శత్రు యొక్క కోటల్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నాడు. David's faith was exhausted. దావీదు విశ్వాసం అలసిపోయిందండి. David's faith was exhausted. ఇక దావీదు విశ్వాసం నీరుగారిపోయింది. You know what David did? దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? He went into Philistines' territory. ఫిలిస్తీయుల పాలెంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు The Bible beautifully says, బైబిల్ అద్భుతంగా చెప్తున్న మాట, from the day David entered into Philistine territory, దావీదు ఆ ఫిలిస్తీయుల పాలెంలోకి అడుగుపెట్టిన నాటి నుండి Saul stopped searching for David. సౌలు దావీదును వెతుకట మానివేశాడు. Saul stopped searching for David. సౌలిక దావీదు వెంట పడటము వెతకడం అన్నది మానేశాడిక. Now tell me, ఇప్పుడు చెప్పండి, is David's decision is right or wrong? దావీదు ఆలోచన, దావీదు నిర్ణయము మంచిదంటారా కాదంటారా? No. లేదండి. Are you sure? నిజమేనా? But the Bible says, బైబిల్ అంటుంది, immediately in verse, is in Telugu it says differently? No. Same, huh? సేమ్. They said no. మరి తెలుగులో కూడా అలాగే రాయబడింది కదా, మరి నో అంటున్నారు మీరు. మంచి ఆలోచనే కదా. Verse 4, yeah. 4వ వచనం చూడండి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేసెను. I think it's the right decision. నేను అనుకుంటాను మంచి నిర్ణయం అని. The problem stopped. సమస్య ఆగిపోయింది. Hallelujah. హల్లెలూయా. They're clever, they are not saying hallelujah. హల్లెలూయా చెప్పట్లేదు, చాలా తెలివైన వారు. But the problem stopped. సమస్య ఆగిపోయింది కదండి. Saul didn't search for David anymore. సౌలిక దావీదు కొరకు వెతకట్లేదు కదా. Now David and his whole family and all his friends were protected. No more running in their life. దావీదు, తన కుటుంబ సభ్యులు, తన స్నేహితుల బృందము అందరూ కూడా చక్కగా భద్రంగా కాపాడబడుతున్నారు. ఇక వాళ్ళకి ఏ విధమైన అపాయం లేదు. ఇక sometimes కొన్నిసార్లు self counseling, స్వతహాగా తీసుకునే నిర్ణయాలు లేదా సలహాలు, wrong counseling, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు సలహాలు may give a good result, నీకు మంచి ఫలితాలు ఇస్తాయి. which you and I wanted, అవి నీవు నేను కావాలని కోరుకుంటాం. అలాంటి ఫలితాలు కావాలని మనం కోరుకుంటాం. which you and I desired. నేను ఆశిస్తాను అలాంటి ఫలితాలు. Young people who are seated here, ఇక్కడ కూర్చున్న యవన బిడ్డలు, you're waiting for your marriage. మీ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు మీరు. It doesn't seem, my parents or my pastor are not going to find a good boy for me. అరే, నా తల్లి నా తండ్రి వారు పాస్టర్లుగా ఉండి కూడా నాకు ఒక పెళ్లి కుమారుని చూడట్లేదు, వరుణ్ణి చూడట్లేదు. I am 28 years old now. ఇప్పటికే 28 సంవత్సరాలు వచ్చేసాయి. Next month I'll be 29. వచ్చే నెల నాకు 29 కూడా వచ్చేస్తాయి. Nothing is happening. ఏం జరగట్లేదు. I'm been running and running and running, nothing is happening. నేను పరిగెడుతున్నాను, ఏం జరగట్లేదు. So it's better I myself go and find a boy. ఇక నాకు నేనుగా సొంతగా వెళ్ళి అబ్బాయిని వెతుక్కుంటే మంచిది. Do you have an idea of like that? అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మీరు ఎరిగి ఉన్నారా? Do you have any thought like that? అలాంటి ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా? Maybe in your ministry. మీ పరిచర్యలో You looking for a different way where everything comes quickly. అంతా వెనువెంటనే త్వరితగతిన జరిగిపోయే ఫలితాల కొరకు ఏదో ఒక వేరే మార్గంలో, వేరే పద్ధతిలో ఆలోచన చేస్తున్నారా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. Now we are going to learn what happened in the life of David. ఇప్పుడు దావీదు జీవితంలో ఏం జరిగింది, ఏం సంభవించిందో మనం నేర్చుకోబోతున్నాం. It is true that Saul stopped searching for David. దావీదు కొరకు వెతకడం అన్నది సౌలు అన్నది మానేశాడు. David goes to Philistines. దావీదు ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. He goes to the king of Philistine whose name was Achish. ఆకీషు అనే ఆ రాజు దగ్గర ఉన్నాడు. And he says to Achish, ఆకీష్తో అంటున్నాడు, going to an enemy and asking him, I need some protection. ఒక శత్రు దగ్గరికి వెళ్ళి నాకు భద్రత కావాలి అని అడుగుతున్నాడండి. Shame on David. ఇది అవమానకరం, సిగ్గుచేటిది దావీదుకి. It's a shame for David. అతనికి సిగ్గుచేటిది. And Achish says, ఆకీష్ అంటాడు, David, you are a wonderful man. దావీదు నువ్వు అద్భుతమైన వ్యక్తివి. I want like a person like you. నీలాంటి వ్యక్తే నాకు కావాలి. Devil want person like you and me.
అపవాదికి సాతాన్ గారికి నీలాంటి నాలాంటి వ్యక్తులే కావాలండి. He's looking for pastors. పాస్టర్ల కొరకే చూస్తున్నాడు వాడు. He's looking for evangelists. సువార్థికుల కొరకే చూస్తున్నాడు వాడు.